నాగార్జున సాగర్ నియోజకవర్గంలో హాలియా కేంద్రంగా వేలాదిగా తరలి వచ్చినటువంటి నా నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలందరి ఆశీర్వాదం మీ అందరి ఆశీర్వాదం మాపై ఉంచాలని ఇక్కడ సభ పెట్టిన వెంటనే వేలాదిగా తరలి వచ్చినటువంటి నా నాగార్జున సాగర్ నియోజకవర్గ అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు పెద్దలందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నా. 2021లో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా నాన్నగారు దురదృష్టవశాత్తు చనిపోతే నాకు టికెట్ ఇచ్చి ఆశీర్వదిస్తే మీరందరూ కూడా పెద్ద మెజారిటీతో గెలిపించిన సంగతి కూడా మీ అందరికీ తెలుసు. గెలిపించినటువంటి గడిచినటువంటి 2.5 ఏళ్ళు కూడా మా నాన్నగారు కేసీఆర్ గారి సారథ్యంలో మా నాన్నగారి ఆశయాన్ని ఒక సంకల్పంగా ఈ నాగార్జున సాగర్ నియోజకవర్గ అభివృద్ధి ఒక లక్ష్యంగా మీ అందరికీ అందుబాటులో ఉంటూ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇరిగేషన్ రంగం, విద్యారంగం, వైద్య రంగంలో అన్ని రంగాల్లో కూడా మన నియోజకవర్గం వెనుకబడి ఉన్నదన్న సంగతి మా నాన్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని 2018లో కోరి ఇక్కడ ఉన్నటువంటి అన్ని శాంక్షన్లు అడగగా 2021లో ఇవన్నీ శాంక్షన్ ఇస్తే ఆ ఇచ్చినటువంటి ప్రతి ఒక్కటి దాన్ని కూడా ఇక్కడ అమలు చేసిన సంగతి కూడా మీరందరూ గమనించినారు. మిమ్మల్ని అందరినీ ఒకటే ఆలోచించమంటున్నా, మనకి ఇచ్చినటువంటి అభివృద్ధి పనులు ఏదైతే సీసీ రోడ్లకు కావచ్చు, డ్రైనేజీలకు కావచ్చు, ఇంటర్ రింగ్ రోడ్లకు మొత్తంగా ఇచ్చిన ఏదైతే 200 కోట్లు ఉన్నాయో అవి దాదాపుగా 60% పూర్తి చేసుకొని ఇంకా 40% పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉన్న సంగతి మీ అందరికీ తెలుసు. మీ అందరికీ తెలుసు విద్యారంగంలో ఏదైతే గతంలో కేవలం ఇంటర్కే పరిమితమై ఈ నియోజకవర్గంలో ఒక్క కాలేజ్ కూడా లేకపోతే దయచేసి ఫోటోలు కింద పెట్టండి సార్, ప్లీజ్ ప్లీజ్. ఏదైతే విద్యారంగంలో కేవలం ఇంటర్ వరకే పరిమితమైనటువంటి మన నియోజకవర్గాన్ని డిగ్రీ కాలేజ్ శాంక్షన్ చేయమని కోరగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక డిగ్రీ కాలేజీని ఇస్తూనే నాగార్జున సాగర్ నియోజకవర్గంలో దయచేసి అందరూ ప్లే కార్డ్స్ అన్ని కూడా బంద్ చేయాల్సిందిగా పెద్దవారు ఆజ్ఞాపిస్తారు. అవన్నీ కూడా డిగ్రీ కాలేజ్ శాంక్షన్ చేస్తూనే పోయిన సంవత్సరం మన దగ్గర బీసీ గురుకుల డిగ్రీ కాలేజ్ ఫర్ బాయ్స్ అందుబాటులో ఉండి ఇక్కడ ఇవ్వగలగొచ్చని తెలిస్తే అది కూడా ఈ నియోజకవర్గానికి ఇవ్వాలి, విద్యారంగంలో చాలా వెనుకబడి ఉన్నదని తెలుసుకొని మనకు శాంక్షన్ చేసినటువంటి నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఒకవైపు విద్యలో, వైద్యానికి వచ్చేసరికి మన హాలియా కేంద్రంగా 20,000 జనాభా ఉన్నటువంటి మన ప్రాంతంలో కేవలం ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంది. దాన్ని 50 బెడెడ్ హాస్పిటల్ చేసి మాతా శిశు సంక్షేమం మరియు పోస్ట్ మార్టం ఫెసిలిటీ కావాలంటే దాన్ని తక్షణమే శాంక్షన్ చేసి ఇక్కడ ఉన్నటువంటి కమలా నెహ్రూ 100 బెడెడ్ హాస్పిటల్కి 18 కోట్లు ఇచ్చి దాంట్లో కూడా ఒక డయాలసిస్ సెంటర్ ఇచ్చి మన ప్రాంతాన్ని వైద్య రంగంలో కూడా ముందుకు తీసుకెళ్లినటువంటి నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇదొకటే కాదు, ఇరిగేషన్ రంగంలో ఈరోజు ప్రతిపక్షాలు కావాలని ఏదైతే వాళ్ళు రాద్ధాంతం చేస్తారో మీరు గమనించాలి. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2020లో వచ్చి దాన్ని శంకుస్థాపన చేసినప్పుడు అది కేవలం 5,000 ఎకరాలకు మాత్రమే డిజైన్ చేయబడ్డదని తెలుసుకొని పక్కన ఉన్నటువంటి దాదాపు 19,000 పైచిలక ఎకరాలు బీడు భూములుగా ఉండొద్దు, దాన్ని రీడిజైన్ చేపించి పర్మిషన్లు తీసుకుందాం, ఉన్నటువంటి దాదాపు 24,600 పైచిలక ఎకరాలకు మొత్తంగా కూడా మనం తీర్చిదిద్దుదామని చెప్పేసి ఒక 6 నెలలు ఆలస్యమైనా పర్వాలేదు మొత్తంగా తీర్చిదిద్దామని ఈరోజు నేటికి అది డిజైన్ చేపించి రీడిజైన్ చేపించి పర్మిషన్లు తీసుకొని వచ్చే మే నెలలోనే మన నెల్లికల్ లిఫ్ట్ కూడా పూర్తయితున్న సంగతి మీ అందరికీ తెలుసు. కుంకుడు చెడతాండా డిఐడిని ఏదైతే లిఫ్ట్ ఉందో ఆ పనులకు సంబంధించి దాదాపు 3 కోట్లు కేటాయించి ఈరోజు 7,123 ఎకరాల ఆయకట్టుకి మొన్ననే ట్రయల్ రన్ పూర్తి చేసుకొని కూడా ఆ గిరిజన గూడాలను సస్యశ్యామలం చేయబోతున్న సంగతి కూడా మీరందరూ గమనించినారు. ఒకవైపు ఇదొక్కటే కాదు, మనకున్నటువంటి నిధులకు సంబంధించి మొన్నిచ్చినటువంటి 200 కోట్లే కాదు, ఇంకా దాదాపుగా 350 కోట్ల పైసలకు చాలా అవసరం ఉన్నది. ఇది మీరందరూ గమనిస్తున్నారు. అందుకే ఒకసారి ఆలోచించండి, మన మిగిలిన ప్రాజెక్టులన్నీ పూర్తవ్వాలన్నా ఇక్కడ మనం పనిచేసినటువంటి ప్రతి ఒక్కటి కూడా ముందుకు తీసుకెళ్లాలన్నా ఖచ్చితంగా మీ అందరూ ఆశీర్వదిస్తే మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి
సహకారంతో ఖచ్చితంగా ఈ నియోజకవర్గాన్ని ఇంకా అన్ని రంగాల్లో జిల్లాలో అన్ని నియోజకవర్గాల కంటే అగ్రభాగాన నిలబెడుతూ మంచిగా తీర్చిదిద్దుకుందామని మీ అందరికీ తెలియజేస్తూ నవంబర్ 30వ తారీఖు నాడు మీరందరూ ఆశీర్వదించి కారు గుర్తు మీద ఓటేసి నన్ను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ మరొకసారి మీ అందరికీ శిరస్సు వంచి మీ అందరికీ కోరుతున్నా. ఈ నియోజకవర్గంలో సార్ ఒక చిన్న మాకున్నటువంటి గత 36 సంవత్సరాలు ఎవరైతే పరిపాలించినారో ఇరిగేషన్ రంగంలో, రోడ్ల రంగంలో, విద్యా రంగంలో ఇంకా కూడా మాకు నిధులు కావాలి. దానికోసం వేలాదిగా తరలి వచ్చినటువంటి ఈ నాగార్జున సాగర్ ప్రజల సాక్షిగా మీరందరూ ఖచ్చితంగా ఈ గుర్రంపోటులో మనము లిఫ్ట్లకు సంబంధించి కావచ్చు, అనుముల కేంద్రం అలాగే పెదవుర కేంద్రంలో 3 లిఫ్ట్లు ఉన్నవి. అలాగే మనకున్నటువంటి ఏదైతే పాలిటెక్నిక్ కంపసాగరం పాలిటెక్నిక్ అగ్రికల్చర్ కాలేజ్ ఏదైతుందో దాన్ని బీఎస్సీ అగ్రికల్చర్ డిగ్రీ కాలేజ్ కూడా మీరు మారిస్తే ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా 1,05,000 మంది రైతాంగం ఎవరైతే రైతు బంధు అందుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇవన్నీ కూడా లబ్ధి చేకూరుతాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి 285 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి కాలేజీని మీరు ఖచ్చితంగా బీఎస్సీ అగ్రికల్చర్ డిగ్రీ కాలేజ్ చేయాలని కోరుతూనే చెక్ డ్యాన్లకు సంబంధించి ఇంకా అనుముల కేంద్రం కావచ్చు, అలాగే తిరుమలగిరి ప్రాంతం, పెదవుర ప్రాంతంలో, గుర్రంపోడు ప్రాంతంలో చెక్ డ్యామ్లు అవసరం ఉన్నాయి సార్. ఇంకా దీంతో పాటు నూతనంగా ఏర్పడినటువంటి మండలం తిరుమలగిరి మండలం, ఇది మొత్తం కూడా 90% గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాన్ని మనకున్నటువంటి యాదాద్రి పవర్ ప్లాంట్ ఇటు పక్కన హైదరాబాద్ దాకా డబల్ రోడ్ చేసుకుంటే ఈ గిరిజన ప్రాంతాలందరికీ కూడా మనం సహకారంగా అందించిన వాళ్ళం అవుతాం. ఇదొక్కటే కాదు ఆఖరిగా మనకున్నటువంటి 6 మండలాలలో దాదాపు 2.5 లక్షల జనాభా ఏదైతే ఉందో వీళ్ళందరికీ ఒకవైపు పులిచెర్ల కేంద్రం కావచ్చు, కన్నకల్ కేంద్రం కావచ్చు ఒకసారి పరిశీలించి నూతన మండల కేంద్రాలు తగినట్టుగా ఏదైనా ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామాన్ని కూడా మనం అభివృద్ధి చేసుకోవచ్చు. ఏదైతే గడిచినటువంటి మాజీ శాసనసభ్యులు ఇక్కడ 36 సంవత్సరాలు ఉండి కూడా రోడ్ల వ్యవస్థని, విద్యా వ్యవస్థని, వైద్య వ్యవస్థని ఏదైతే మరుగున పడేసినారో వాళ్ళందరినీ ఈ 2.5 సంవత్సరాలు మనం చేసిన అభివృద్ధికి ప్రజలందరూ ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు. మళ్ళోసారి మీరందరూ ఆశీర్వదిస్తే నేను గౌరవ ముఖ్యమంత్రిని ఏవైతే కోరినో ప్రతి ఒక్కటి కూడా తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటా అని చెప్పేసి మరొకసారి మీ అందరూ తెలియజేస్తూ నవంబర్ 30వ తారీఖు నాడు కారు గుర్తు మీద ఓటేసి ఆశీర్వదించాల్సిందిగా మనస్ఫూర్తిగా శిరస్సు వంచి మీ అందరికీ తెలియజేస్తూ ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనల్ని అందరినీ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా తెలియజేస్తారు.